హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అండ్ నేనైతే డే 1 డైట్ వీడియో అని చెప్పేసి ఒకటైతే పోస్ట్ చేశాను కదా. ఆ వీడియోలో వచ్చేసి క్లిప్స్ మిస్ అయిపోయాయి. సారీ, చూసుకోలేదు. యాక్చువల్గా వీడియో ఎడిట్ చేసినప్పుడు మొత్తం ఉండింది. ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఎక్స్పోర్ట్ సక్సెస్ఫుల్ అయ్యింది. అందుకోసం అని చెప్పేసి నేను ఎక్స్పోర్ట్ చేసుకున్నాక క్రాస్ చెక్ చేసుకోలేదు వీడియో అంతా ఉందా లేదా అని చెప్పేసి యాస్టీస్గా యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసేసాను. అండ్ తర్వాత క్రాస్ చెక్ చేసుకున్నాను. అప్పటికే వీడియో అయితే కొంతమందికి రీచ్ అయిపోయింది. అందుకోసం అని చెప్పేసి డిలీట్ చేయలేదు. ఇప్పటి నుంచి అయితే డైట్ వీడియోస్ చాలా అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ మేము ఇంట్లో ఏ విధంగా తీసుకుంటామో అది మాత్రమే నేను పోస్ట్ చేస్తున్నాను. అండ్ చాలా సింపుల్గా, ఈజీగా అండ్ హెల్దీగా డిఫరెంట్ స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని అయితే చూపిస్తున్నాను. అండ్ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. అదేవిధంగా లైక్ చేయండి, వీడియో సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది హెల్త్ సరిగ్గా ఉండక, అదే విధంగా పీసీఓడితో ఆఫ్టర్ డెలివరీ తర్వాత వెయిట్ బాగా పెరిగిపోయి చాలా మంది సఫర్ అవుతుంటారు. ఈ విధంగా డైట్ ఫాలో అయ్యామనుకోండి, చాలా సింపుల్ గా అయితే మంత్లీ 8 kgs ఈజీగా తగ్గొచ్చు. ఏదైనా మనం 1-2 రోజులకి రిజల్ట్ ఏది తెలియదు. మినిమం 1 month నుంచి 3 months ఈ మధ్యలో ప్రిపేర్ చేసామనుకోండి, డెఫినెట్ గా వెయిట్ అనేది లాస్ అవుతాము. అదే విధంగా హెల్త్ సరిగ్గా లేని వాళ్ళకు కూడా హెల్త్ అనేది చాలా మంచిగా కంట్రోల్ అవుతుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ ఇక్కడైతే మార్నింగ్ వచ్చేసి హాట్ వాటర్ తాగేసిన తర్వాత జ్యూస్ తీసుకుంటాము. జ్యూస్ వచ్చేసి ఒక్కొక్క రోజు ఒక డిఫరెంట్ స్టైల్లో అయితే ప్రిపేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి బీట్రూట్, క్యారెట్, కుకుంబర్, అదే విధంగా ఆరెంజ్ తో ప్రిపేర్ చేసేసుకొని కొద్ది హనీ, లెమన్ వేసేసుకొని తాగాలి. అండ్ ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను మల్టీగ్రెయిన్ ఆటా తీసుకున్నాను, ఇంట్లోనే ప్రిపేర్ చేసింది. దాంట్లో కొద్ది బీట్రూట్ రసము, నువ్వులు, సాల్ట్ యాడ్ చేసేసి పిండి ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. కర్రీ కోసం అయితే నేను క్యాలీఫ్లవర్ తీసుకుంటున్నాను. క్యాలీఫ్లవర్ ఇక్కడ క్లీన్ చేసేసుకొని నీట్ గా హాట్ వాటర్ లో వేసేసి బాయిల్ చేసేసి క్లీన్ చేసుకుంది. అండ్ దీంట్లో అయితే కొద్దిగా ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని ఒక 2 tablespoons నువ్వులు, అదే విధంగా కొద్దిగా పల్లీల పౌడరు, కొద్ది కొబ్బరి పొడి వేసుకున్నాం అనుకోండి. మనం అక్కడ ఆయిల్ యూస్ చేయట్లేదు, పాల మీద మీగడ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఈ విధంగా అయితే కర్రీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత చపాతీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఒక చపాతీ, హాఫ్ ప్లేట్ కర్రీనే ఉంటుంది. అదే విధంగా సలాడ్ ఉంటుంది. సలాడ్ వచ్చేసి బీట్రూట్, క్యారెట్, కుకుంబర్. అండ్ బీట్రూట్, క్యారెట్ అయితే మ్యాండేటరీగా తీసుకుంటాము. ఇక్కడ బీట్రూట్, క్యారెట్, కుకుంబర్ అయితే తీసుకున్నాము. క్లిప్ అయితే మిస్ అయిపోయింది. అదే విధంగా ఇక్కడ వచ్చేసి స్ప్రౌట్స్ కోసం అయితే నేను ఇవన్నీ మల్టీగ్రెయిన్ అయితే నానపెట్టుకుంటున్నాను. అండ్ స్ప్రౌట్స్ అయితే 1 day అంతా నానపెట్టేసుకొని వితిన్ 1 dayలో అయితే స్ప్రౌట్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో అయితే స్ప్రౌట్స్ మంచిగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని అయితే ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడైతే స్ప్రౌట్స్ ఇవన్నీ మల్టీగ్రెయిన్ వచ్చేసి నానపెట్టేసుకొని స్ప్రౌట్స్ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి నేను ఇక్కడ పన్నీర్ ప్రిపేర్ చేస్తున్నాను. నేను మోస్ట్లీ కంప్లీట్గా పన్నీర్ వచ్చేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. బయట నుంచి తెప్పించాను. అది ప్రాసెస్డ్ అండ్ ఏదో అది ఓపెన్ చేసినంతనే ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్లే నాకు తినాలని కూడా అనిపించదు ఆ స్మెల్ చూస్తే. అందుకోసం అని చెప్పేసి అప్పటికప్పుడు ఫ్రెష్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుంటాను. చాలా త్వరగా అయిపోతుంది. ఎందుకు మళ్ళీ బయట నుంచి తెప్పించుకోవడం అని చెప్పేసి తెప్పించాను. అండ్ ఇక్కడైతే పన్నీర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. పన్నీర్లో వచ్చేసి మంచి ప్రోటీన్ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి వీక్లీ ఒక 2-3 times పన్నీర్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేస్తుంటాము. అండ్ పన్నీర్ కూడా మనం డిఫరెంట్ స్టైల్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఓ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ పాలక్ పన్నీర్ అంటే మామూలుగా ప్రిపేర్ చేసే పాలక్ పన్నీర్ కాదు. ఈ పన్నీర్ బేస్ ప్రిపేర్ చేసుకోవడంలోనే పాలకూరతో, పుదీనాతో అండ్ చాలా డిఫరెంట్ స్టైల్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడైతే కొద్ది లెమన్ స్క్వీజ్ చేసేసి అయితే పన్నీర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. అండ్ దీన్ని ఫిల్టర్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని అండ్ స్ప్రౌట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అయితే
వీటిని యాడ్ చేసుకుంటాను. ఒక్కొక్కసారి మష్రూమ్స్ వేసుకొనైతే స్ప్రౌట్స్ ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకోసారి వచ్చేసి పన్నీర్ వేసుకొనైతే ప్రిపేర్ చేసుకుంటాను. ఒక్కొక్కసారి అయితే ఓ విధంగా అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను. ఈ విధంగా అయితే పన్నీర్‌ని ఫిల్టర్ చేసేసుకున్నాను. ఫిల్టర్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకోవాలి. అండ్ ఏదో మనం బయట నుంచి తెప్పించింది ఏదో సంథింగ్ డిఫరెంట్ స్మెల్ వస్తుంటుంది. అది టేస్ట్ కూడా ఏదోలా ఉంటుంది. ఇంట్లో చేసుకున్నది మాత్రం టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. అందుకోసం అని చెప్పేసి నేను ఎప్పుడైనా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఈ విధంగా సన్ ఆహ్, ప్రిపేర్ చే పన్నీర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక స్పూన్ వచ్చేసి ఆలివ్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇక్కడ ఆలివ్ ఆయిల్ బదులు మనకు పాల మీద మీగడ ఉంటే కూడా పాల మీద మీగడ వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను. అదే విధంగా కొద్ది హీట్ అయిన తర్వాత మనం చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నటువంటి పన్నీర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసేసుకొని కొద్దిగా పసుపు వేసేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని పన్నీర్ పీసెస్ అన్నిటిని కొద్దిగా జీలకర్ర వేసేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పన్నీర్ పీసెస్ ఎక్కడ మాడిపోకోకుండగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొనైతే బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ పన్నీర్ పీసెస్ బాగా ఫ్రై అయితేనే ఒక మంచి టేస్ట్ అనేది ఉంటుంది. మనం అలా పచ్చి పచ్చిగా వేసేసుకున్నామంటే టేస్ట్ అనేది మిస్ అవుతుంది. అందుకోసం అని చెప్పేసి సిమ్‌లో పెట్టుకొని కొద్దిగా ఓపికతో ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసేసుకొని నేను ఇందాక చెప్పాను కదా! స్ప్రౌట్స్ కోసమైతే నేను ఇవన్నీ మల్టీగ్రెయిన్స్ యాడ్ చేసుకున్నా అని చెప్పేసి స్ప్రౌట్స్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ ఒక డేలో అయితే ఈ మాత్రం వచ్చింది స్ప్రౌట్స్ మొలకలు. అండ్ ఇంకొక 2 డేస్ అలా ఆగామనుకోండి చాలా బాగొస్తాయి స్ప్రౌట్స్ వచ్చేసి. అండ్ అవి మనం స్టోర్ చేసుకున్నామంటే ఫ్రిడ్జ్‌లో ఈజీగా 10-15 డేస్ అయితే మంచిగా పెట్టేసుకోవచ్చు స్ప్రౌట్స్. ఇక్కడ అదే విధంగా ఆనియన్స్ అండ్ గ్రేట్ చేసుకునేటువంటి బీట్రూట్, అదే విధంగా గ్రేట్ చేసుకున్నటువంటి క్యారెట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వేరే ఇంకా ఏవైనా క్యాప్సికము, ఏమన్నా కార్న్స్ ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ విధంగా ఒక హాఫ్ మినిట్ ఫ్రై అయిన తర్వాత ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. ఎక్కువ ఫ్రై చేస్తే ఆ టేస్ట్ అనేది మిస్ అవుతుంది. అండ్ ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా టేస్ట్ కోసం వచ్చేసి కొన్ని రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా పెప్పర్, అదే విధంగా కొద్దిగా చాట్ మసాలా అయితే యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఫైనల్‌గా ఈ విధంగా చాట్ మసాలా ఇవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీర, లెమన్ స్క్వీజ్ చేసుకున్నామనుకోండి చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినిట్‌గా ట్రై చేయండి. చాలామంది స్ప్రౌట్స్ తినాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు కదా! ఇలా తీసుకున్నారనుకోండి, అరే! స్ప్రౌట్స్ తింటున్నాం అనే ఫీలింగ్ ఉండదు. ఏదో డిఫరెంట్ స్టైల్‌లో కొత్త ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నామనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అదే విధంగా ఒక కప్పు కర్డ్‌లో వచ్చేసి ఒక 2-3 టేబుల్ స్పూన్ రైస్ యాడ్ చేసేసుకోవాలి. అదే విధంగా కొద్ది సాల్ట్, ఆనియన్స్, గ్రేట్ చేసుకున్నటువంటి బీట్రూట్, గ్రేట్ చేసుకున్నటువంటి క్యారెట్, కొన్ని రెడ్ చిల్లీస్ కట్ చేసుకున్నటువంటివి యాడ్ చేసేసుకొని, కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని, ఈ విధంగా ఒక కప్ తీసుకోండి. అదే విధంగా ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి స్ప్రౌట్స్, అదే విధంగా బాయిల్ చేసినటువంటి ఎగ్ ఒకటి. ఈ విధంగా తీసుకున్నామనుకోండి ఫుడ్డు, ఎక్కడ గూడా ఏదో మిస్ అవుతున్నాం ఫుడ్‌ని అనే ఫీలింగ్ ఉండదు. ఇలా డిఫరెంట్ స్టైల్‌లో టేస్టీగా తీసుకున్నామనుకోండి ఫుడ్‌ని ఎంజాయ్ చేయొచ్చు. అదే విధంగా హెల్త్‌కి హెల్త్ బావుంటుంది. అదే విధంగా వెయిట్ కూడా ఈజీగా తగ్గిపోతారు. అండ్ ఓపికతో చేసుకోవాలి ప్రతీదీ. చేసుకుంటే అందరూ హెల్తీగా ఉంటాం ఇంట్లోన. అండ్ ఈ విధంగా అయితే ఆఫ్టర్‌నూన్ లంచ్‌కైతే ప్రిపేర్ చేశాను. అండ్ కొన్నిసార్లు ఆహ్, డైట్ ఫాలో అవుతున్నప్పుడు గూడా కంటిన్యూయస్‌గా ఫాలో అవ్వాలంటే సెట్ అవ్వదు. కొన్నిసార్లు 1, 2 సార్లు మిస్ అవుతుంటుంది. బట్ ఏం పర్లేదు. వీక్లీ ఒకసారి అలా మిస్ అయిపోయినా కనీసం 4 డేస్ అన్నా ఇలా తీసుకోవడానికి ట్రై చేశామనుకోండి హెల్తీగా ఉంటాము. అండ్ వెయిట్ లాస్ ఒక్కటే చెప్పట్లేదు నేను. హెల్తీగా ఉండాలనుకున్నా, వెయిట్ తక్కువగా మేము లిమిట్‌లోనే ఉన్నాము అనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. హెల్త్ మంచిగా ఉంటుంది. అండ్ వెయిట్ ఎక్కువున్నా, వెయిట్ తక్కువగున్నా
కొంతమందికి హెల్త్ అనేది సరిగ్గా ఉండదు. అంటే మామూలుగా ఏజ్ పెరిగే కొద్దీ వెయిట్ అనే కొంతమందిలో హెల్త్ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు. పిల్లల బిజీలో హడావిడిలో పడేసి అండ్ హోమ్ మేకర్స్ వచ్చేసి సరిగ్గా ఫుడ్ తీసుకుంటూ ఉండలేకపోయుండొచ్చు. ఇలాంటి వల్ల ఉండి సమ్ టైమ్స్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఇలా ఫాలో అయిపోయినామనుకోండి, వితిన్ 1 మంత్‌లో అన్నీ రికవర్ అయిపోయి మంచిగా హెల్తీగా అయితాము. ఇంకోటొచ్చేసి హార్మోన్స్ కూడా చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయి. ఇలా హెల్తీగా తీసుకున్నామనుకోండి ఫుడ్డు. మన హార్మోన్స్ ఎప్పుడు ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తాయంటే, మనం ప్రాపర్ ఫుడ్ తీసుకోకోకుండా, ప్రాపర్ డైట్ ఫాలో అవ్వకుండాగా ఏది చేయకోకుండా ఏదో నెగ్లిజెన్స్ చేశామనుకోండి, హార్మోన్స్ కూడా చాలా ఇంబాలెన్స్ అయిపోయి మన బాడీలో లేనిపోని సమస్యలన్నీ స్టార్ట్ అయిపోతాయి. అందుకు మనం ఎంత సంపాదించుకున్నా హెల్త్ అనేది ఇంపార్టెంట్. మనం హెల్తీగా ఉన్నామనుకో ఏ పనైనా చేసుకోవచ్చు. ఏది చేయాలన్నా, ఏది సాధించాలన్నా ఫస్ట్ హెల్త్ అనేది ఇంపార్టెంట్. అండ్ అన్నీ ఫేస్ చేసే చెప్తున్నాను. ప్రతిదీ ఎవరు సడెన్‌గా డైట్ అది ఇది అని అవ్వరు. మన లైఫ్‌లో మనం ఫేస్ చేసిన సిట్యుయేషన్సే మనల్ని డైవర్ట్ చేస్తాయి. అరే! హెల్తీ ఫుడ్ తీసుకోవాలి కదా! మనం ఇలా ఉండొద్దు అని చెప్పేసి. అండ్ నాకు నేను రియలైజ్ అయ్యి స్టార్ట్ చేసింది. అండ్ కొన్నిసార్లు అలా అలా మిస్ అవుతుంటది. అది పట్టించుకోవద్దు. కానీ మనకి టైం మొత్తము హెల్తీగా తీసుకోవడానికైతే ట్రై చేయండి. అండ్ ఇంకో ట్రిక్ అయితే ఇక్కడ నేను చెప్పబోతున్నాను. అండ్ ఎప్పుడన్నా మనము ఇంట్లో సమ్‌టైమ్స్ చుట్టాలొచ్చినప్పుడు ఎప్పుడైనా తినాలనిపించిన బిర్యానీ ఇవన్నీ చేసుకుంటుంటాం కదా! అండ్ నాన్ వెజ్ ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకున్నా గానీ, అండ్ స్పైసెస్ అనేటివి యూజ్ చేస్తా ఉంటాం కదా! ఒక్కొక్కటి ఒక చోట పెట్టేసామనుకోండి స్పైసెస్ అన్నీ కొన్నిసార్లు ఎక్కడో ఉండిపోతాయి, దొరకవు. అండ్ ఒకసారి అన్ని డబ్బాలు తీసుకొని ఆ స్పైసెస్ కోసము కిచెన్ మొత్తం మెస్ చేయాల్సుంటుంది. కొన్నిసార్లు స్పైసెస్ ఎక్కడైనా మర్చిపోయి పురిగి పట్టిపోతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఒక స్పైస్ బాక్సెస్ ఇలా పర్చేస్ చేసుకొని, ఈ స్పైసెస్ అన్నీ ఒక చోట పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామనుకోండి, ఎన్ని రోజులైనా పురుగు పట్టకోకుండా ఉంటాయి. అండ్ మనం ఏదైనా ప్రిపేర్ చేసుకున్నప్పుడు చాలా అందుబాటులో ఫాస్ట్‌గా దొరుకుతాయి. అండ్ సింపుల్‌గా అయిపోతుంది. అండ్ కిచెన్ కూడా మెస్సీగా ఉండదు. మనం ఒక్కొక్క డబ్బాలో స్టోర్ చేసుకున్నామనుకోండి స్పైసెస్ అన్నీ పీకాలి, అన్నీ పెట్టాలి. పెద్ద హెడ్‌ఏక్ ప్రాసెస్‌లా ఉంటుంది. అదే విధంగా నట్స్ కూడా అదే విధంగా అయితే స్టోర్ చేసుకుంటున్నాను. అన్ని గుమ్మడి గింజలు అండ్ గుర్నూలు, బాదం, పిస్తా, ఎండు ద్రాక్ష, బాదం, అదేవిధంగా జీడిపప్పు, అంజీరా, డ్రై అంజీరా, అదేవిధంగా డేట్స్ ఇవన్నీ అయితే ఈ విధంగా అయితే స్టోర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ బాక్స్ కూడా మనం కంటిన్యూస్‌గా యూజ్ చేస్తుంటాం. డైట్ ఫాలో అవుతున్నామంటే రెగ్యులర్‌గా నట్స్ అయితే తీసుకుంటాం. అదేవిధంగా పిల్లలకి మనం మిల్క్ షేక్స్ అవి ఇవి ప్రిపేర్ చేస్తుంటాం కదా! అదేవిధంగా స్వీట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా మనకి ఇవన్నీ అయితే అందుబాటులో ఉంటాయి. ఇదే విధంగా బాక్స్ మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నామనుకోండి పురుగు పట్టకుండాగా ఉంటుంది. మనము ఎప్పుడన్నా ఏదన్నా సోక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా చాలా తొందరగా కంఫర్టబుల్‌గా దొరికిపోతాయి. అండ్ ఒక్కొక్కటి తీయాలి, పెట్టాలి, వేయాలి అనే ఇది లేకుండాగా ఒకటేసారి తీసేసుకొని ఫాస్ట్‌గా అయితే ప్రిపేర్ చేసేసుకుంటాము. అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా అయితే స్టోర్ చేసేసుకున్నాను. స్టోర్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఈవినింగ్ టైమ్స్ అయితే తీసుకుంటాము నట్స్ సోక్ చేసినటివి అన్నీ. అందుకోసం అయితే ఎండు ద్రాక్ష, పిస్తా, వాల్నట్స్, జీడిపప్పు, మరి వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళైతే జీడిపప్పు అవాయిడ్ చేయండి. అదేవిధంగా బాదాము, కొన్ని గుమ్మడి గింజలు, అదేవిధంగా పూల కుస్మ అదే గుర్నూలు అంటారు కదా అవి, వాటర్ మిలన్ సీడ్స్, విధంగా అంజీరా. అంజీరా కూడా చాలా మంచిది. దీంట్లో పీచు పదార్థం బాగుంటుంది. డైజెషన్ సిస్టమ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ విధంగా ఈవినింగ్ తీసుకోవాలంటే మార్నింగ్ సోక్ చేసేస్తాను. ఈ విధంగా సోక్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ ఏదన్నా ఫ్రూట్ తీసేసుకుంటాను. అండ్ రోజు ఒకేలాగా కాకుండా ఒక్కొక్క రోజు ఒకలాగా అయితే తీసుకుంటాము. స్నాక్స్ వచ్చేసి డిన్నర్ కోసం అయితే రోజు అయితే మిల్లెట్స్ ప్రిపేర్ చేసుకుంటాము. మిల్లెట్స్ ఒక్కొక్క రోజు అలాగైతే డిఫరెంట్ స్టైల్ అయితే ప్రిపేర్ చేస్తాం. ఒక రోజు దోశ, ఇడ్లీ, కిచిడి ఈ విధంగా. అండ్ ఇక్కడైతే నేను సామలు తీసుకొని సామల్ని గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పౌడరు అదే విధంగా కొన్ని పెసళ్ళు వేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. దాన్ని నానబెట్టుకున్న తర్వాత ఇక్కడ ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసేసుకొని జీలకర్ర ఆవాలు, కందిపప్పు, పెసరపప్పు, కొద్ది జీడిపప్పు, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసేసుకొని కొద్ది ఫ్రై అయిన తర్వాత కొన్ని టమోటాస్, అదేవిధంగా
కొద్ది సాల్ట్ యాడ్ చేసేసుకొని దీంట్లోకి మనం కావాలంటే మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసేసుకోవచ్చు. అదేవిధంగా కార్న్, పచ్చి బఠానీ ఇవన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. మనకి ఏది అందుబాటులో ఉంటుంది. ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పాలకూర వేసుకుంటున్నాను. ఒక పిడికెడు పాలకూర, క్యారెట్ వేసేసుకొని ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం అనుకోండి, 3 గ్లాసెస్ ఆర్ 3 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ విధంగా నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకున్న తర్వాత దీన్ని కూడా యాడ్ చేసేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. లేదంటే గడ్డ కట్టిపోతుంది. బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి కొద్దిసేపు. అప్పుడు అది వాటర్లో బాగా మిక్స్ అయిపోయి గడ్డ కట్టకుండా వస్తుంది. ఎప్పుడన్నా డ్రై పౌడర్ అలాగే వేసేసామనుకో గడ్డ కట్టిపోతుంది. అదేవిధంగా రవ్వ అనేది సరిగ్గా నాననప్పుడు బాయిల్ కూడా సరిగ్గా అవ్వదు. అందుకోసం అని చెప్పేసి ఒక 2 అవర్స్ కానీ నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఈ విధంగా అయితే కిచిడి ప్రిపేర్ చేసేసుకుంటాను. అండ్ దీనికి కాంబినేషన్గా అయితే కొద్దిగా ఇడ్లీ చట్నీ కానీ కొద్దిగా వాటరీగా ప్రిపేర్ చేసేసుకొని లేకుంటే రసం కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఇది 7 లోపు అయితే తీసేసుకుంటాం. తీసేసుకున్న తర్వాత నైట్ పడుకునేటప్పుడు ఒక గ్లాస్ మిల్క్, పసుపు, కొద్ది సాల్ట్ వేసేసుకొని తాగేస్తాము. అండ్ వెయిట్ ఎక్కువగా ఉందాం అనుకున్న వాళ్ళు చాలా పతలాగా మజ్జిగ ప్రిపేర్ చేసుకొని కొద్ది జీలకర్ర వేసుకొని తాగేసేయండి. అంతేనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి. Bye bye. Thanks for watching.